కొట్టినందుకు రాజేష్ పగబట్టాడా? సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి చేసిందెవరు? ఆసుపత్రిలో హైడ్రామా నడిపిందెవరు? పోలీసులు ఏం తేల్చారో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మాయి స్వాతి 3 రోజులైంది. ఇంతవరకు వాణ్ణి చూడనివ్వలేదు. ఎప్పుడు నువ్వే వాడి దగ్గరికి వెళ్తున్నావు. మమ్మల్ని కూడా పంపమని డాక్టర్లకు చెప్పమ్మా. చెప్తానత్తయ్య. నేనే ఆసుపత్రిలో చేర్పించడం వల్ల నన్నే ఆయనతో మాట్లాడమంటున్నారు. ఇంకో 3 రోజుల్లో తీసుకెళ్లిపోవచ్చు అంటున్నారు. ఏంటోనమ్మా ఈ డాక్టర్లు, వాళ్ళ రూల్స్. సొంత అమ్మా నాన్నల్ని కలవద్దంటే ఎలా? మీరిక్కడే ఉండండి అత్తయ్య. మీకోసం తినడానికి ఏదైనా తెస్తాను. ఇంతలో సుధాకర్ రెడ్డిని పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చాడు అతడి ఫ్రెండ్ రాము. సుధాకర్ తల్లిదండ్రులను కలిసి ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పాడు. బయట నుంచి టిఫిన్ తెచ్చిన స్వాతి రామును చూసి షాక్ అయింది. రాజేష్ తో తన వ్యవహారాన్ని వాళ్ళకి చెప్పేశాడేమోనని మొదట కంగారు పడింది. తర్వాత ఎవరికీ చెప్పనని ఇదివరకు రాము ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని ఊపిరి పీల్చుకుంది. అత్తయ్య, ఆయన టిఫిన్ తింటారేమో కనుక్కొని వస్తాను. సుధాకర్ రెడ్డిని డైరెక్ట్ గా కలిసే అవకాశం లేదని స్వాతి చెప్పడంతో కనీసం అద్దంలో నుంచైనా అతను చూడాలనుకున్నాడు రాము. అరే ఇదేంటి, ఇది సుధాకర్ గొంతు కదే. వాడు మాట్లాడే పద్ధతి ఇలా ఉండదే. ఏదో జరుగుతోంది. తన అనుమానాన్ని సుధాకర్ తల్లిదండ్రులకు చెప్పాడు రాము. తనకు అర్జెంట్ కాల్ రావడంతో రాము వెళ్లిపోయాడు. ఇదేంటి, ఈ అబ్బాయి ఇలా అంటున్నాడు? మన కొడుకు కాకపోతే కోడలు ఇంకెవరితో ఉంటుంది? రాము చెప్పిన మాటలు వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి. అనుమానం వదల్లేదు. నిజమేంటో తెలుసుకోవాలి అనుకున్నారు. మర్నాడు కోడలు భోజనం తేవడానికి బయటికెళ్ళింది. అదే సరియైన టైం అనుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇదిగో నీకు బాగా ఇష్టమని మటన్ సూప్ తెచ్చాం అంటూ ఆప్యాయంగా పలకరించారు. తనకు గొంతు నొప్పిగా ఉందని, సరిగా మాట్లాడలేకపోతున్నానని, సూప్ కూడా తాగరని చెప్పాడు సుధాకర్ రెడ్డి. సరే జాగ్రత్త అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు వాళ్ళు. ఏమండి, నాకెందుకో ఆ రాము చెప్పింది నిజమే అనిపిస్తోంది. లోపలున్నది మనోడేనంటారా? మనోడైతే నన్ను అమ్మా అని పిలిచేవాడు. మాట తీరాలా లేదు. పైగా మటన్ సూప్ అంటే ఎప్పుడు కలబడి తాగేవాడు. ఇప్పుడు అసలు ముట్టుకోనే లేదు. నాకు అలాగే అనిపిస్తోంది. మనోడైతే మీరెందుకు ఇక్కడ ఉండడం, ఇంటికెళ్ళిపోండి, స్వాతి ఉందిగా అనేవాడే. చూద్దాం, రేపటికి గొంతు సరవుతుందేమో.
ఆధార్ ఉన్న సుధాకర్ రెడ్డి వేలిముద్రలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పేషెంట్ వేలిముద్రలతో సరిపోలేదు. దాంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నది సుధాకర్ రెడ్డి కాదని తేలింది. హాస్పిటల్లో ఉన్నది సుధాకర్ రెడ్డి కాకపోతే ఇంకెవరు? అసలేం జరిగిందో షార్ట్ బ్రేక్